ఓలన్న జీవిడిచినప్పుడు పిట్టకి పెడితే కాకొచ్చి తింటేనే పెద్దలకు ముట్టినట్టు అన్న అమ్ముతుంటారు. కాకి ఇంటి మీద వాలి ఒరుతుంటే ఓలో చుట్టాలు వస్తుర్రు అని అనుకుంటారు. అదే కాకి తన్ని పోయింది అనుకోర్రి ఏదో కీడైతుంది అని మస్తు గుబులు పడుతుంటారు. అయినా కూడా కాకంటే మనకు చిన్న చూపే. చిలుకలను ఉరవిష్కలను సాదుకుంటారు కానీ కాకలనైతే ఎవ్వరు సాదుకోరు. కానీ ఒక కాడ ఒక కుటుంబం కాకిని సాదుకుంటే అది రామచిలుక లెక్కనే ఎంత ముద్దుగా మాట్లాడుతుందో చూడుర్రి. బాగా అదే అసుదినా ఇదేమి ఇచ్చాంతరం రామశిల్కలు మనుషులు లెక్క మాట్లాడంగా చూసినాం గాని కాకులు మాట్లాడంగా ఎనడన్న చూసిరా? ఏహే కాకులేడా మాట్లాడతాయని కోపానికి రాకురి. మీరు నమ్మరు గాని మాట్లాడే కాకులు కూడా ఉన్నాయని చూయించిరి. ఈ మహారాష్ట్రలో ఉండే ఇంటోళ్ళు ఇన్నరా, ఇదేదో ఎడిటింగ్ చేసిన వీడియో కాదు, నిజంగానే కాకి మాట్లాడిన మాటలే అవి. కాకా పాప అనుకుంటా అచ్చం మనసులు పిలిచినట్టే పిలుస్తున్నది పో. మహారాష్ట్ర పాలహరులు ఉండే ఒక ఇంటోలి కాకిని సాదుకుంటున్నారట. దానికి మాట్లాడు నేర్పించారట. ఇక అది ఆ మాటలు నేర్చుకొని పాప కాక బాబా మమ్మీ అని ముద్దు ముద్దుగా పిలుస్తుంటే మస్తుగా మురుస్తున్నారు ఇంటోళ్ళు. మామూలుగా కాకులకు తెలివి ఎక్కువ అని సైన్స్ కూడా చెప్తుంటది, కానీ మనుషుల లెక్క మాట్లాడు కష్టమే. అసొంటిది ఈ కాకి ఎట్లా శిల్క పలుకులు వలుకుతున్నదో సమజైతలేదు. ఇక కాకి మరాఠీ మాట్లాడు చూసి నెటిజన్లు తీరొక్క తీర కామెంట్లు చేస్తున్నారు. ఇది మా మరాఠీ మంచిగా మాట్లాడుతున్నది, మహారాష్ట్రకు వచ్చిన బయటోళ్ళ కంటే ఇదే తెలివైందని గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. ఇక